శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగమనందు ఈవేళ మనం 19వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, గాలి వీచని చోటనున్న దీపం ఏ ప్రకారము కదలక నిశ్చలముగా నుండునో ఆ ప్రకారమే ఆత్మ ధ్యానమును శీలించుతున్న యోగి యొక్క స్వాధీనపడిన చిత్తమును నిశ్చలముగా నుండును. కనుకనే యోగి యొక్క నిశ్చల మనస్సునకు వట్టి గాలి వీచని చోటగల దీపము దృష్టాంతముగా భగవానుడు మనకు చూపెట్టాడు. మన కంటికి కనపడేది, మన అనుభవములో ఉన్నటువంటి వస్తువులను మనకి ఉపమానముల ద్వారా భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. పర్వతము నిశ్చలముగానున్నను దానికి ప్రకాశము లేనందున పర్వత దృష్టాంతమిచట గైకొనబడలేదు. గాలి వీచని చోటగల దీపము నిశ్చలముగా నుండును, ప్రకాశవంతముగాను ఉండును. కనుకనే యోగి యొక్క జ్ఞాన తేజోమయ నిశ్చల చిత్తమునక దృష్టాంతము సముచితముగానే ఉన్నది. నిత్య జీవితమునందలి సర్వసామాన్య దృష్టాంతములతో బోధించుట గీత యొక్క ఒకానొక విశిష్టత. దానిచే విషయము బాగుగా బోధపడగలదు. కిటికీలు ద్వారములు తెరచి ఉంచిన గదిలోనున్న ప్రమిద అందలి దీపము ఆయా ద్వారముల గుండా వీచు గాలిచే చపలముగా నుండును కదా, లేక ఆరిపోవును. అట్లే అజ్ఞాని యొక్క చిత్తము ఇంద్రియ ద్వారముల గుండా ప్రవేశించు విషయాచలసే మహా చపలముగా నుండును. యోగియో శబ్దాది విషయములం తాసలేక సర్వద్వారాణి సంయమ్య అనునట్లు ఇంద్రియ ద్వారములన్నిటినీ విషయ వాయువులు ప్రవేశింపకుండా నియమించినందువలన అతని మనస్సు అను జ్యోతి నిశ్చలముగా ఆత్మయందు నెలకొనియుండును. నిశ్చల నిర్మల జలమందు సూర్య ప్రతిబింబము చక్కగా పడునట్లు అట్టి నిశ్చల నిర్మల మానసమున ఆత్మవస్తువు చక్కగా ప్రతిబింబించగలదు. లేక అట్టి మానసము అధిష్టానముగు ఆత్మయందు లయింపగలదు. బ్రహ్మానందానుభూతి కలుగుచుండును అని అర్థం. అజ్ఞానికి చంచల మానసమున ఆత్మ ప్రతిబింబింప దుఃఖభూయితమై దుఃఖానుభూతియే కలుగుచుండును. అంతేకాని ఎప్పటికీ కూడా వారికి సుఖశాంతులు కలుగవు. మనసు చపలముగా ఉన్నప్పుడు, మనసు ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు సుఖశాంతులు ఎట్లా లభ్యమవుతాయి? మనసే కదా అన్నిటికీ కారణం. మనసును జయించినటువంటి వాడు జీవన్ముక్తుడే, బంధ విముక్తుడే, మోక్ష అర్హుడే. అందులో ఏమాత్రం అనుమానము లేదు. కావున చిత్తమును స్వాధీనపరుచుకొనుట, ఆ దానిని ఆత్మధ్యానమును నెలకొల్పుటాను, ఈ రెండును క్రియలచే యోగికి నిశ్చల దీపము నుండి ప్రకాశము వలె మనకి ఆత్మానందము వ్యక్తమగుచుండునని, అది ఏ మోక్షము అని భగవానుడు మనకిక్కడ దీపం జ్యోతితో మన యొక్క ఆత్మ జ్యోతిని చెప్పాడు. ఈ మనసు అనేది జ్యోతిలాగా రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ యొక్క మనసు ఆత్మతో మమేకమైనప్పుడు అప్పుడు ఆత్మ జ్యోతి అయి దేదీప్యమానంగా ప్రకాశించుతూ ఉంటుంది. ఆత్మతో మమేకము కాక ఇంద్రియములతో మమేకమైనటువంటి మనసు అలలు చెందుతూ
నిశ్చింతగా లేనటువంటి స్థితిలో ఎప్పుడూ చింతలమయమై ఉంటుందే కానీ చింతలు రహితమై ఎప్పుడూ కూడా ఉండదు. చింతిస్తూ ఉన్నది కాబట్టి దాన్ని అక్కడ చిత్తము అని చెప్పారు. ఏ చింతలు లేనప్పుడు చిత్తము కాదు, మనసు కాదు, అక్కడ ఆత్మ జ్యోతి అయి దేదీప్యమానముగా ప్రకాశిస్తూ ఉంటుంది అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది. ఆత్మ ధ్యానము శీలించు యోగి యొక్క మనస్సును దేనితో పోల్చవచ్చును అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినది, దీపము గాలిలో పెడితే ఆడుతూ ఉంటుంది, అది నిలకడగా మండదు. అందువల్ల మనకు దాన్ని ఉపమానంగా తీసి చూపెట్టారు. గాలి లేని చోట గల దీపము అది చక్కగా వెలుగుతూ ఉంటుంది. అట్టి దీపము వలె యోగి యొక్క మనస్సు నిశ్చలముగా ప్రకాశవంతముగా చిన్మయముగా నుండునని భావం ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. మనస్సు ఆత్మయందు నెలకొని ఉండవలెననినా అది ఎట్లుండవలెనో భగవానుడు మనకు చెబుతూ ఉన్నాడు. నిగ్రహింపబడినదై స్వాధీనపడినదై ఉండవలెను. అనగా మనసును జయించినటువంటి వాడికి ఇంద్రియములు తానంతటై నిగ్రహింపబడతాయి. మనసుకు సంకల్పము కలిగినప్పుడు ఆ మనసు ఇంద్రియములతో మమేకమైనప్పుడు బ్రేకులు లేని వెహికల్ వలె ఎక్కడో ఒక చోట పడిపోవడం ఖాయం. ఈ యొక్క ఇంద్రియములు మనసును విడదీసి ఇంద్రియములతో సంబంధము లేకుండా మనసును ఆత్మవైపు ప్రయాణము చేసినటువంటి వాడు ఎప్పటికీ కూడా బ్రేకులు బాగా ఉన్న వెహికల్ వలె గమ్యస్థానము చేరుకోగలడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. కావున ఆత్మ సాక్షాత్కారముగు అట్టి ధ్యాన యోగము యొక్క మహిమను 4 శ్లోకముల ద్వారా భగవానుడు తెలియజేయబోతూ ఉన్నారు మనకి. రేపటి నుండి ఈ యొక్క 4 శ్లోకాలను కూడా మనం చక్కగా పరిశీలన చేసుకొని తద్వారా ధర్మ సత్యములను ఎరిగి సత్యనిష్టాగరిష్ఠులై జీవన్ముక్తులై జీవించగల యొక్క శక్తి సామర్థ్యములను ఆ జగద్గురుమూర్తి మన అందరికీ ప్రసాదించాలి అని కోరుకుంటూ సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.